ఎస్, ఆదాము రక్తమే యేసులో ఉందనడానికి, ఆదాము రక్తమే యేసులో ఉందనడానికి నేను రెఫరెన్స్ ఇస్తున్నాను, రాసుకో. యేసుక్రీస్తు వారిలో ప్రవహించే రక్తం ఖచ్చితంగా మరియమ్మలోని రక్తం. యేసుక్రీస్తు వారిలో ప్రవహించే రక్తం ఖచ్చితంగా మరియమ్మలోని రక్తం. యేసు ప్రభుని ఎందుకు విశ్వసించాం? యేసు ప్రభు ఏం చేశాడు మన కోసం అంటే, యేసు ప్రభు మన అందరి పాపముల ప్రాయశ్చిత్తార్థమై తన ప్రాణమును పణంగా పెట్టి, ఏమండి, మన రక్తం కాదు ఆయన చిందించింది, మన రక్తం మనకే సరిపోదు. దీన్ని అన్ని పాటలు పాడేశాయి ఎప్పుడో. మనుషులలో ఎవ్వరు బలికి పనికి రారని పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని. యేసు ప్రభులో ఉంది కూడా అందరిలాంటి రక్తమే అయితే ఆయనే మహిమనల్లో వదిలిపెట్టి దిగిరావటం ఎందుకు? ఉన్నోళ్ళు ఎవరినొకళ్ళు లేపెత్తే పోయిద్దిగా అందరి పాపాల కోసం. తెలీదు సావదు, ఎన్నిసార్లు చెప్పినా అర్థమై సావదు. వాడికి తెలియదు, ఒకటి చెబితే ఎట్ట బాగుపడతారు, ఎప్పుడు బాగుపడతారు? ఎవరినో ఎగతాళి చేయాలని, ఏదో ఎవరినో వెటకారం చేయాలని కాదండి. ఎప్పటికి తెలుసుకుంటారు? పద్దాకలా తెలుసుకోవాలి కదా. అందరిలో ఉన్న రక్తమే యేసు ప్రభులో కూడా ఉంటే యేసు ప్రభు రక్తం బలికి పనికిరాదు. యేసు ప్రభు మానవ శరీరాన్ని ధరించాడు కానీ యేసు ప్రభు ధరించిన శరీరము ప్రత్యేకమైందే, కాకపోతే మానవ ఆకారం. అది ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడు. అబ్రహాము సంతానం యొక్క స్వభావాన్ని ధరించుకున్నాడు. అబ్రహాం సంతానం ఎవరు? ఇస్సాకు, విధేయుడు. అర్థమైందా? బలిపీఠం మీదకి తండ్రి ఎక్కిస్తుంటే ఎక్కటానికి సిద్ధపడ్డాడు. ఆ ఇస్సాకనైనా దించాడు కానీ అబ్రహాము, పరమ ఇస్సాకైన ప్రభు మాత్రం బలి అయ్యాడు. అబ్రహాం సంతానం స్వభావం అంటే పాప మానవుడి స్వభావం ధరించుకున్నాడు కానీ కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. కాదు సార్, అది కాదు. అబ్రహాం సంతానం స్వభావం అంటే అబ్రహాం సంతానం ఇస్సాకు. ఇస్సాకు శారా వలనైనదే నీ సంతానం అని చెప్పలా దేవుడు? ఆ కేతురా వల్ల పుట్టారు, హాగర్ వల్ల పుట్టారు, వాళ్ళని సంతానం లెక్కలో చేర్చలా. శారా వలన పుట్టినదే నీ సంతానం. ఎవరు పుట్టారు శారాకి? ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు స్వభావం ఏంటి? విధేయత. అది యేసులో కనపడిద్ది. మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం. యేసు చిందిన రక్తము సామాన్య మానవులలో ఉండేటువంటి రక్తము కాదు. ఎందుకనండి? ఆయనే దిగి రావాల్సి వచ్చింది. మనుషులు ఎవరన్నా నేసేస్తే పోయిద్దిగా. అట్లా కుదరదు. ఎవరి రక్తం పనికిరాదు. ఏ మానవుడి రక్తంలో కూడా పాపం లేకుండా లేదు. అందరి బ్లడ్లో పాపం ఉంది. స్తోత్రం. నిర్దోషమైన, నిష్కళంకమైన, పరిశుద్ధమైన రక్తము దైవ రక్తము. ఆ రక్తం చిందించాల్సి వచ్చింది పొడమి మీద, భూమి మీద. అర్థమైందా? మిగిలిన వాళ్ళ రక్తం ఎందుకు పనికిరాదు? అదంతా మలినపరచబడింది. అందుకే చెప్పాం, మనుషులలో ఎవ్వరు బలికి పనికి రారని పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా. దేవునికి మహిమ. యేసయ్య రక్తం వంటి రక్తం ఇంకొకటి లేదు. అది ఏ నరుడిది కాదు, ఏ నరుడి నుండి ఆయనకి సంక్రమించింది అంతకన్నా కాదు. అలా మనుషులది ఆయనకి సంక్రమించిందంటే ఆయన ఆధిపత్యాన్ని డిమోట్ చేసినట్టు అయింది. తెలుసుకోండి, ఆయన ఔన్నత్యాన్ని తగ్గించినట్టు అయింది. మరి అందరిలో ఉన్నది, యేసులో ఉన్నది ఒకటే రక్తం అయితే మరి ఎవరు రక్తమైన పాపాలు కడిగిద్దా? మరి కడగమను ఎవరు రక్తం పనికి వచ్చిద్దో కడగమను. కానీ యేసు రక్తాన్ని గురించి స్పష్టంగా ఆ మాట రాసింది యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. హెబ్రీ పత్రికలో రాసింది యేసు రక్తము మన సాక్షిని శుద్ధీకరిస్తుంది అని. చెప్పండి, యేసు రక్తంలో ఏ మనుషుడి రక్తం అన్నా ఉందా? యేసు రక్తం ఏమని చెప్పుంది? అపోస్తల కార్యం 20:28 దేవుని సొంత రక్తం అని చెప్పుంది అక్కడ. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము.
మనుషుల్లో అందరిలాంటి రక్తం యేసులో లేదు. యేసు కలిగి ఉన్న రక్తము స్పెషల్. అది దేవుని రక్తం. దేవుడు ఒక మానవుడై భూమి మీదకి వస్తే ఏది కలిగి ఉంటాడో అదే యేసు కలిగి ఉన్నాడు. ఓకే, బ్లడ్లో పరిశుద్ధత ఉంది, క్రియలో కూడా పరిశుద్ధత ఉంది. పరిపూర్ణుడు యేసు. 1000 సార్లు కాదు, 1,000,000 సార్లు కాదు, 100 కోట్ల సార్లు అయినా ఇదే నొక్కి 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 చెబుతా. లోకమంతా నాకు రివర్స్ అయినా సరే నేను మాత్రం ఇదే మాట మీద నిలబడిపోతా అలాగా. ఓకేనా?